హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో నా వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే కొద్దిగా జలుబు అయిందండి. 3 days అవుతుంది, అందుకే వీడియో పెడదాము అని నిన్న కూడా అనుకున్నాను. అసలు వాయిస్ అనేది అసలు రావట్లేదు. సరే, ఇవాళ చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇవాళ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి. వీళ్ళ బ్లౌజ్ పైనే ఫస్ట్ టైం అయితే వేశాను. బ్రైడల్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ డిజైన్లో మనకు రౌండ్ నెక్ ఆప్షన్ ఉంది, బోట్ నెక్ ఆప్షన్ ఉందన్నమాట. శారీ చూస్తున్నారు కదా, బార్డర్లో మీకు మెరూన్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బార్డర్లో ఉన్న మెరూన్ అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ తీసుకొని అయితే వర్క్ చేశాను. కట్ వర్క్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్దగా వచ్చేస్తాయి. అయితే ఈ డిజైన్లో హ్యాండ్కి సర్కిల్ పార్ట్ కూడా ఒక ఆప్షన్ ఉంది. వీళ్ళు ఏంటంటే అది బ్యాక్ నెక్ వేయండి అని చెప్పేసి అడిగారనమాట. అలా వేశాను. తర్వాత మనకు మీద నెక్ బోట్ నెక్ వేద్దామంటే సెట్ అవ్వట్లేదు అనమాట. కాబట్టి ఫస్ట్ వీళ్ళకు కుందన్స్ పెట్టేసి ఇది అలానే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే బోట్ నెక్ దగ్గర మాకు అంటే బ్యాక్ అనేది కొద్దిగా బోడగా కనిపిస్తుంది, ఏదైనా సింపుల్గా వేసియండి అని చెప్పేసి అంటే మళ్ళీ తర్వాత వేరే డిజైన్లో నుంచి తీసుకొని దీనికి సెట్ అయ్యే విధంగా అయితే వేశాను. అది నేను మేబీ పిక్ తీసుకున్నానో వీడియో తీసుకున్నానో లేదో నాకైతే అస్సలు ఐడియా లేదు. కాబట్టి ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ తీసుకుంది ఎలా ఉంది అలా అయితే మీకు చూపిస్తున్నాను. కానీ ఈ డిజైన్లో రౌండ్ నెక్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకు లీవ్స్ డిజైన్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా, బ్రైడల్స్ అయితే వేసుకున్న డిజైన్. బ్లౌజ్ది మనకు నెక్ ఎలా వచ్చింది అండ్ శారీ ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. లట్కన్స్ అయితే ఇలా వేసేసాను అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి. మనకు అది మధ్యలో లైన్స్ వచ్చేస్తాయి. తర్వాత పైన అండ్ కింద బార్డర్ వచ్చేసి పైన అనేది మనకు కొంచెం హెవీగా వచ్చేస్తుంది. ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఈ డిజైన్ అనమాట. అయితే బ్లౌజ్ కలర్ది నేను కొద్దిగా ఆ ఫ్లవర్ మధ్యలో షేడింగ్ లాగా తీసుకున్నాను. అలా వేయడం వల్ల మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా చాలా లుక్ అయితే వచ్చేసింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, శారీ ఎలా ఉంది అండ్ టోటల్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది. ఓకేనా, వీడియో అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ పెట్టగానే ఇలా పైపింగ్ లైన్ వచ్చింది. తర్వాత లైన్స్ వర్క్ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ జరీ థ్రెడ్ అనేది స్ట్రక్ అయిపోయి క్లాత్కి హోల్ పడిపోయింది అనమాట. మనకు ఇలా చూపిస్తాను చూడండి, ఇంత హోల్ పడిపోయింది. నాకు దీన్ని క్లాత్ అతికించేసి వేరే క్లాత్ పెట్టేసి అలా ఇవ్వడం అనేది నచ్చలేదు. ఎందుకంటే చాలా హెవీగా డిజైన్ అయితే ఇలా వేశాను. ఎక్సలెంట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే. కాబట్టి ఈ క్లాత్ అయితే కొద్దిగా 1.5 మీటర్ తెప్పించాను అనమాట. ఎందుకంటే హెవీ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వీళ్ళ సైజ్కి అయితే 1.5 మీటర్ బాగుంటుందని చెప్పేసి నేను చెప్పాను. కాబట్టి వాళ్ళు 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకొచ్చారు. అయితే మనం ఇలా అయితే హ్యాండ్ అనేది ఇంకా కొంచెం పైకి జరిపేసి ఇలా అయితే ఇంకొక హ్యాండ్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఫైనల్గా డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ అనేటివి ఇలానే కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలా వేసాను అండ్ శారీ ఎలా ఉందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇక్కడ కొన్ని బ్లౌజెస్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను వర్క్ చేశాను కదా, అయితే అవి స్టిచ్చింగ్ తర్వాత నాకు బ్లౌజెస్ అయితే నా దగ్గరకు వచ్చాయండి. కాబట్టి నేను స్టిచ్చింగ్ అయితే నేను చెయ్యలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ బ్లౌజెస్ నా దగ్గరకు వచ్చాయి కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అనేటివి తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఏ డిజైన్ అయినా సరే వర్క్ వేసినప్పుడు ఒకలా కనిపిస్తుంది, స్టిచ్చింగ్ తర్వాత దాని లుక్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. కానీ నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మీకు అవన్నీ ఐడియా వస్తుంది, బట్ నాకైతే అస్సలు స్టిచ్చింగ్ చేయడానికైతే కుదరదండి ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పడానికి కూడా కుదరదు కదా. ప్రజెంట్ అయితే నాకైతే కుదరట్లేదు. చాలా వీడియోస్లలో చెప్పాను స్టిచ్చింగ్ అనేది మన దగ్గర అవైలబుల్గా లేదు, ఓన్లీ వర్క్ చేసి ఇచ్చేస్తాము, మీకు 2 డేస్లో కావాలి అన్నా సరే వేసి ఇచ్చేస్తాను. అయితే ఇక్కడ నాకు రీసెంట్గా చాలా కామెంట్స్లో అడిగారు మీ అడ్రస్ ఎక్కడా అని చెప్పేసి. నేనైతే హైదరాబాద్లో ఉంటానండి. మీకు కావాలంటే కామెంట్స్లో నేను నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ వీడియో మీద చాలామంది పెడుతున్నారు నెంబర్స్ అనేటివి, బట్ అక్కడ అలా పెట్టొద్దు అని చెప్పేసి అయితే నాకు ఒక సిస్టర్ అయితే చెప్పారనమాట. కాబట్టి నేను
స్క్రీన్ పైన ఇవ్వట్లేదు నెంబర్ అనేది. మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను అక్కడ ఇచ్చేస్తాను. నేను ఉండేదైతే హైదరాబాద్లో ఉంటాను. ఓకేనా? హైదరాబాద్ సరౌండింగ్లో మీరు ఎవరైనా ఉంటే నాతో అయితే వర్క్ అయితే చేయించుకోవచ్చు. మీకు శారీకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ అనేటివి నేనైతే సెట్ చేసి వేసిస్తాను. మీరు ఏ డిజైన్ అయినా సరే అండి, అంటే నా దగ్గర ఉన్న డిజైన్స్ అయినా సరే, లేదు అంటే మీరు పింట్రెస్ట్ కానీ లేదంటే గూగుల్ అలా ఎక్కడి నుంచైనా మీరు డిజైన్స్ తీసుకొని ఇలా వేయండి అని చెప్పేసి అన్నా సరే అండి, అంటే అది నాకు అవైలబుల్గా వీలైతే దొరికితే, అంటే అన్ని డిజైన్స్ అనేటివి మనకు అందుబాటులో ఉండే అనమాట. కొన్ని మనకు అందుబాటులో ఉంటాయి. అలా నాకు ఏ డిజైన్ వీలైతే నేను అది కంపల్సరీ అయితే వేసి ఇచ్చేస్తాను. ఓకేనా? మీరు ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ పిక్స్ అనేటివి గమనించి చూడండి. కొంచెం ఇవి కూడా ఏంటంటే నేను చాలా హడావిడిగా తీసేసుకున్నాను. నాకు జస్ట్ ఒక 1 అవర్లో అలా ఇచ్చేసేది ఉంది అంటే తీసుకున్నాను అనమాట. బ్లౌజెస్ తీసుకొచ్చాను వీడియో తీయడానికి, అలాగే పిక్స్ తీసుకుందామని చెప్పేసి. బట్ ఆ రోజు నాకు ఫుల్ వర్క్ ఉండే, కుదరలేదు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత అప్పటికప్పుడు తీసుకోవాల్సి వచ్చిందనమాట. మీకు షార్ట్స్లలో కూడా చూడండి, నెక్స్ట్ షార్ట్స్లలో అంటే మన షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి, అందులో అయితే చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఒక సింపుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చిందని అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ ఈ డిజైన్ నెంబర్ తెలిసి ఉంటే నేను అంటే నా వాయిస్ ఎవరు ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఇచ్చేస్తాను, మీరు గమనించి చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసి ఇచ్చేసాను. హ్యాండ్స్కి అయితే ఇలా మీకు బార్డర్ చూపిస్తున్నాను కదా, అలా బార్డర్ పెట్టేసుకుంటా అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత ఇంకొక బ్లౌజ్ అనేది, ఆల్రెడీ నా ఛానల్ అనేది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే నేను వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది జయంతి రోజు నేను శారీ కట్టుకున్నాను కదా, ఆల్రెడీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. ఆ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్. ఇలా సెంటర్లో బ్యాక్ నెక్ వేసేసి అటు ఇటు హ్యాండ్స్ వేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది నేను క్రాస్ కటింగ్లో వేసుకుంటాను కాబట్టి క్రాస్ కటింగ్లో అయితే వేసాను అనమాట. నేనైనా సరే అండి, ఇప్పుడు నాకు ఒక 80 సెంటీమీటర్ అయితే క్లాత్ సరిపోతుంది ఆఫ్ హ్యాండ్స్ అయితే. బట్ నేను 1.5 మీటర్ తీసుకుంటాను. ఎందుకు అంటే నాకు ఇప్పుడు మనం డోరీ కట్టుకుంటాం కదా, అది నాకు క్లాతే కావాలి. అండ్ లట్కన్స్ చేసుకుంటాం కదా, అది కూడా మనకు క్లాత్ కావాలి. 1.5 మీటర్ క్లాత్ తెస్తేనే ప్రతి ఒక్కటి మనకు క్లియర్గా అంటే వర్క్ చేయడానికి వీలుంటుంది, స్టిచ్చింగ్ చేయడానికి కూడా వీలవుతుంది అనమాట. నేనే 1.5 మీటర్ తెచ్చుకుంటా అంటే కొంచెం నాకంటే హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు 1.5 మీటర్ తెచ్చుకోవడంలో ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఒకసారి అర్థం చేసుకొని అయితే క్లాత్ తీసుకురండి. థ్యాంక్ యూ.